మోడల్ గా తీసుకుని నేను రాజకీయాల్లోకి వచ్చాను. మరి ముఖ్యంగా ఆలపాటి రాజేంద్ర గారి గురించి చెప్పాలంటే ఎంతో మంచి మనసున్న నాయకుడు. ప్రజల కోసం అనేకమైన సంక్షేమ పథకాలు మరియు అనేకమైన కార్యక్రమాలు, మంచి మంచి కార్యక్రమాలు చేసే మంచి మనసున్న నాయకుడు. నేను చూశాను, ఎంతో శ్రమించి ఎంతో పట్టుదలతో కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అన్నట్టుగా ఆయన రాజకీయాల్లో ఎదుగుతూ మరియు పక్కన వారిని కూడా ఒక టాలెంట్ పర్సన్స్ ని రాజకీయాల్లో తీసుకుని రావటం, అలాంటి మంచి నాయకుడు ఆయనతో పాటు అనేక మంది నాయకుల్ని కూడా తయారు చేస్తున్నందుకు నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. మరి ముఖ్యంగా ఈరోజు ఈ సందర్భంగా ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి తండ్రి గురించి గౌరవనీయులు స్వర్గీయ శివరామకృష్ణ గారు సమర స్వాతంత్ర యోధులు మరియు ఆయనని అడుగుజాడల్లో నడుస్తూ ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టినప్పటి నుంచి ఎన్నో త్యాగాలు చేశారు ఆయన తండ్రి గారు. ఆయనకు వచ్చిన పింఛన్ కానివ్వండి, సొంత ఇల్లుని పార్టీ కోసం త్యాగం చేశారు. అలాంటి గొప్ప మనసున్న నాయకుడు ఆయన తండ్రి గారు. కాలినడకతో మహానాడు కూడా వెళ్ళారు. అలాంటి మనుషులు ఆయన తండ్రి గారు. ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఆయన్ని రోల్ మోడల్ గా తీసుకుంటూ మన నాయకుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు కూడా పార్టీ కోసం ఎంతో త్యాగాలు చేశారు. అధికారంలో ఉన్నప్పుడు కూడా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ప్రజల మధ్య ఉన్నారు. 24/7 అందుబాటులో ఉన్నారు. 3 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు, మంత్రిగా పనిచేశారు విద్యాశాఖ. ఆయన హయాంలో మన పిల్లల భవిష్యత్తు కోసం అనేకమైన కాలేజీలు ఏర్పాటు చేశారు, స్కూల్స్ ఏర్పాటు చేశారు. అలాంటి గొప్ప మనసున్న నాయకుడు మన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారని ఈ సందర్భంగా నేను గర్వంగా చెప్పగలను. అదేవిధంగా ఇప్పుడు